హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేము పూరి నుంచి అయితే భువనేశ్వర్ వెళ్తున్నాము. ముందుగా అయితే మేము ధౌలి శాంతి స్తూపానికి అయితే వెళ్ళాము. అదైతే చాలా బాగుంది. అక్కడ కళింగ యుద్ధం అది జరిగిన ప్లేస్. మేము ముందుగా అయితే ఇలా పూరి నుంచి బయలుదేరాము. ఇదేనండి ధౌలగిరి. ఇక్కడ ఏంటంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనేమో అశోకుని నాయకత్వంలో కళింగ యుద్ధం అనేది ఇక్కడ జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది వేల సైనికులు ప్రజలు చనిపోవడంతో అశోకుడు విరక్తి చెంది ఇంకా బౌద్ధ మతాన్ని అయితే స్వీకరించాడు. మేమైతే ఈ కొండ మీదకి వెనక వైపు నుంచి అయితే వెళ్ళాము. ఇక్కడ శివాలయం అన్నది ఉంటుంది. అది కూడా చాలా అంటే పురాతనమైనది. ఈ శివాలయం కూడా ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇక ఈ గుడి వెనక భాగాన అయితే లక్ష్మీనారాయణది మందిరము, తర్వాత దుర్గాదేవి మందిరం కూడా ఉంటుంది. ఇంకా ఈ శివాలయం గోడ వైపు అయితే ఒకవైపు అమ్మవారు, ఇంకొక వైపు గణపతి యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి. ఇంక ఈ మందిరం వెనక భాగం నుంచి మనం వెళ్తే శాంతి స్తూపం అనేది వస్తుంది. ఇంక ఈ పక్కనే దయానది కూడా ఉంటుంది. ఇలా చూడొచ్చు మనమైతేనే. ఇదైతే చూసారా ఎంత సాలిపురుగు ఉన్నదో. ఇంత పెద్దది చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను. క్రీస్తుపూర్వం 262లో కళింగ యుద్ధం మౌర్య సామ్రాజ్యం మరియు కళింగ రాజ్యం మధ్య జరిగింది. ఆగ్నేయాసియాలోని అన్ని వాణిజ్య మార్గాలను కళింగ నియంత్రించింది. దీని కారణంగా మౌర్యరాజు అశోకుడు కళింగను పరిపాలించాలనుకున్నాడు. అందువల్ల అతను తన భారీ సైన్యాన్ని కళింగకు నడిపిస్తాడు. యుద్ధంలో గెలిచినప్పటికీ ఆ యుద్ధంలో జరిగిన విధ్వంసాన్ని, అంటే యుద్ధం అంతా కూడా మృతదేహాలతోటి చెల్లా చెదురుగా అయితే పడి ఉంది. అంత రక్తపాతాన్ని చూసి మరియు సైనికుల బాధలను చూసి అతనైతే ఇంక యుద్ధం చేయనని భీష్మించుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ శాంతి స్తూపం నిర్మాణం ఈ మధ్యదే కావచ్చు, కానీ దాంతో ముడిపడి ఉన్న చరిత్ర మాత్రం చాలా క్రీస్తు పూర్వం నాటిది. అశోకుడి దండయాత్ర తర్వాత బుద్ధుడు మరియు అతని జీవిత సూత్రాలు కళింగలోని ప్రజాదరణ పొందాయి. ఇక్కడి నుండే బౌద్ధ మతాన్ని తన ప్రధాన మతంగా అంగీకరించే ఇతర దేశాలకు కూడా ప్రయాణించాయి. ఈ శాంతి స్తూపాన్ని 1972లోని జపాన్ బౌద్ధ సంఘం వారు మరియు కళింగ నిప్పాన్ సంఘం వారు నిర్మించారు. ఈ స్తూపం చుట్టూ 4 దిక్కుల బుద్ధుని విగ్రహాలు వివిధ భంగిమల్లో ఉంటాయి. పక్కనే రాతిపై చెక్కిన ఏనుగు బొమ్మ, అంటే ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటిది. ఇది చాలా ప్రధాన ఆకర్షణగా అయితే ఉంటుంది. ఈ స్తూపానికి 4 దిశల్లో కూడా 8 సింహాల యొక్క శిల్పాలు అయితే ఉంటాయి. ఇవి బుద్ధుని సింహాలకైతే ప్రతీక. బౌద్ధ ప్రతిమ శాస్త్రంలో సింహాలు బుద్ధుని సింహాసనాన్ని కాపాడే ధర్మరక్షకుడి పాత్రను పోషిస్తాయి. స్తూపం యొక్క 4 వైపులా బుద్ధుని 4 భంగిమలు ఉంటాయి కదా. అది ప్రవేశ ద్వారం వద్ద ఉన్నదైతే ధర్మచక్ర ప్రవర్తన, ఎడంవైపున ఉన్నది భూమి స్పర్శ, ఎదురుగా ఉన్నదైతే మహాపరినిర్వాణం, మరియు కుడివైపున ఉన్నది వరద. ఇంకా బోధి చెట్టు, ఒక పెద్ద పవిత్రమైన అంజూరా చెట్టు, కొన్ని రాతి ఫలకాలపై అయితే అశోక చక్రవర్తి బుద్ధుడికి తన ఖడ్గాన్ని సమర్పించి యుద్ధం నుండి రాజీనామా చేస్తున్న దృశ్యాలు, ఏనుగు మరియు గుర్రపు స్వారీ ఊరేగింపు మరియు వివిధ బుద్ధ గీతాలు అయితే చెక్కబడి ఉంటాయి ఇక్కడ. ఇదే శాంతి స్తూపం యొక్క ముందు భాగము. ఇక్కడి నుంచి అయితే మెట్ల గుండా అయితే మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంకా కిందనైతే షాపింగ్లు అవి కూడా ఉంటాయి.
ये है दया नदी। ये नदी का युद्ध कर नदी पूरा खून हो गया। ఈ స్తూపం అయితే వలయాకారంలో ఉండి శ్వేతవర్ణంలో ఉంటుంది. ఇంక ఈ గోడ నిండా కూడా మనకంటే కళింగ యుద్ధం ఎలా జరిగింది, అందులో ఎలాగ చనిపోయారు అన్నది, తర్వాత ఎలా బౌద్ధ మతం అయితే ఎలాగా స్వీకరించాడు అశోకుడు అనేది ఇవన్నీ కూడా చిత్రాల రూపంలో అయితే ఉంటాయి. ఇంకా కళింగ యుద్ధంలో అయితే ఈ దయానది అన్నదైతే రక్తంతో నిండిపోయిందనేసి చెప్తూ ఉంటారు. ఇంక ఈ శాంతి స్తూపంలో ఉన్న ఈ 5 పిల్లర్స్ కూడా పంచభూతాలు అని చెప్తూ ఉంటారు. ఇంక ఈ వచ్చే దారిలో అయితే బుద్ధుని శిల్పాలు అవి కూడా ఇక్కడ తయారు చేసి అమ్ముతూ ఉంటారు.